ఆలకిస్తాడు. నిర్ణయంలోకి వచ్చేసాడు. అలాగే ప్రార్థించే మన జీవితాల్లో కూడా ఏదో ఒక సమస్యతో దేవుని దగ్గరికి వస్తాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలతో వస్తామా లేదా ఖాళీకి వస్తామా? చెప్పాలి. అసలు సమస్యలు లేకపోతే దేవుని దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎందుకని? ఆయన ఉన్నదే సమస్యలు తీర్చడానికి కదా. రైతుల అలాగే సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. కోటీశ్వరుడు కూడా సమస్యలు ఉంటాయి. రాయలసీమ టైగర్ అన్నారు ఎవరిని? కోడిలా సుప్రసిద్ధి. ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఏం లేక, డబ్బు లేక, హోదా లేక, లేదా లక్ష్యం లేక. సో సమస్య అనేది దాని మీద డిపెండ్ అయ్యేది, ఆర్థిక విధానాల మీద డిపెండ్ అయ్యి లేదు. చప్పట్లు కొట్టి గట్టిగా కేవలం సమస్య అందరిలోనే ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటుంది. వీటన్నిటిని పరిష్కరించేవాడు దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియకనే చాలా మంది చనిపోతున్నాడు. దేవుడు ఉన్నాడన్న సంగతి తెలిసిన వాడు నిపుణంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దావీదు కొండ స్థలంలో నివాసం చేసుకోబడి ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు గుండె చెదిరిన దానికి ఉంటున్నాం. చెప్పండి. గుండె చెదిరిన వారికి ఉంటున్నాం. జీవితం గరిగిలైపోయి గాబరా చెదిరిపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటున్నాం. డోంట్ ఫియర్. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇప్పుడు మనతోనే ఉంటాడు. చూడండి, ఇలాగూ చేస్తూ ఆయన ప్రార్థించిన విషయం, దేవుడు నా ప్రార్థన అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. సో మనం అందరం నమ్మాలి, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత 18వ అధ్యాయం కీర్తనలు 6వ వచనాన్ని చూద్దాం. కీర్తనలు 18, 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసింది. ఆయన తన ఆలయంలో చాలు నా ప్రార్థన అంగీకరించాను అంటే ఏమన్నాడు? ఒకటి ఆలకిస్తాడు, ఆలకింపు అన్నాడు. రెండు ఆలకించాను, ఆలకిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ఆలకించాను అన్నాడు. అంటే పూర్తిగా ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. ప్రైజ్ లార్డ్. సో ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆయన అంటే శ్రమలో. ఎప్పుడండి? శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసింది. ప్రైజ్ లార్డ్. సో శ్రమలు, ఎలాంటి శ్రమలు వస్తాయి చూడండి. నాకు ఎలాంటి శ్రమలు వచ్చాయో 31వ అధ్యాయంలో ఆయన ఎటువంటి శ్రమలను ఆయన అనుభవించాడో 31వ అధ్యాయము 7 నుంచి మనం చూద్దాం. నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధములను నీవు కనిపెట్టి ఉన్నావు. ఓకే. 8 నీవు నా శత్రువుల చేత నన్ను చెరపెట్ట లేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ 9వ వచనంలో యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను. ఎక్కడ పడ్డాడట? ఇరుకున పడి ఉన్నాడు. నన్ను కరుణింపు. విచారములో నా కనులు ఏమైంది అంటే ఇరుకున పడితే ఏమొస్తుంది? విచారం. మీరేమైనా ఇరుకుల్లో పడ్డారా? మిమ్మల్ని ఇరుకులో మీకు ఇరుకునంటే ఏంటి? బాధలు, ప్రాణ బాధలు అన్నాడు. ఏ బాధలు? మామూలు బాధలు కాదు, ప్రాణ బాధలు అంటే చాలా డేంజర్. సో ఎవరిది మాట్లాడేది? దావీదు. ఇదే కీర్తన 1వ వచనంలో పైన చూస్తే దావీదు అని రాశాడు. దావీదుకి ఎలాంటి బాధలు వచ్చాయి? ప్రాణ బాధలు వచ్చాయి. ఏ బాధలు? ప్రాణ బాధలు. నెక్స్ట్ నేను ఇరుకున పడ్డాను. సో ఇక్కడ 10వ వచనంలో నా బ్రతుకు దుఃఖముతో. ఇప్పుడు 54వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఆ 54వ అధ్యాయములో చెప్పబడుతున్న విషయం 34:15 కీర్తనలు 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. చాలు. నీతి